సుప్రీంకోర్టులో కాసేపట్లో చంద్రబాబు క్వాష్ పిటిషన్పై విచారణ జరగనుంది. సిఐడి తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించనున్నారు. నిన్న 2.5 గంటల పాటు చంద్రబాబు తరపున సుదీర్ఘ వాదనలు వినిపించారు. హరీష్ సాల్వే, జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా త్రివేది కేసును విచారిస్తున్నారు. అవినీతి నిరోధక చట్టం ఉద్దేశానికి తూట్లు పొడిచేలా 17A వర్తింపచేయలేవని నిన్న కోర్టు వ్యాఖ్యానించింది. దీంతో ఇవాళ జరిగే విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ న్యూఢిల్లీ నుంచి ఇస్తారు. వెంకటేష్, చెప్పండి. సో నిన్న సుదీర్ఘ వాదనల అనంతరం ఈరోజు మళ్ళీ విచారణ రెజ్యూమ్ అవబోతోంది. జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా త్రివేది కేసుని విచారిస్తున్న విషయం తెలిసిందే. అయితే అవినీతి నిరోధక చట్టం ఉద్దేశానికి ఇది తూట్లు పొడిచేలా ఉన్న క్రమంలో 17A వర్తింపచేయలేవని కోర్టు భావించిన క్రమం కూడా మనం చూస్తున్నాం. సర్వత్రా ఆసక్తి నెలకొంది, ఉత్కంఠభరితంగా కనిపిస్తోంది. ఏం జరగబోతోంది? ఇవాళ కూడా సాయంత్రం వరకు విచారణ కంటిన్యూ అవుతుందా? తీర్పు వెలువడే అవకాశం ఉందా? వాట్ యు సే? నిన్న దాదాపు 2.5 గంటల పాటు సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. చంద్రబాబు నాయుడు తరపున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే తన వాదనలు వినిపించారు. ఖచ్చితంగా 17A చంద్రబాబు నాయుడుకు వర్తిస్తుందనేది ప్రధానమైనటువంటి వాదన వినిపించారు. ప్రిలిమినరీ ఎంక్వైరీ 2021లో ప్రారంభమైంది. దాని ఆధారంగానే ఎఫ్ఐఆర్ బుక్ అయింది. కాబట్టి డెఫినెట్గా ఎఫ్ఐఆర్ చేసినటువంటి తేదీనే పరిగణలోకి తీసుకోవాలనేది ప్రధానమైనటువంటి ఒక వాదన కోర్టు ముందుకు తీసుకొచ్చారు. సో అయితే ఆ సందర్భంగా కోర్టు కొన్ని కీలక ప్రశ్నలు సంధించింది. 17A అనేది పూర్తిగా అవినీతి నిరోధక చట్టం ఉద్దేశానికి తూట్లు పొడిచేలా అన్వయించకూడదు అనేటువంటి అంశాన్ని క్లియర్గా చెప్పింది. ఆ ఇంటర్ప్రిటేషన్ అనేది 17A అనే ఇంటర్ప్రిటేషన్ ఎంటైర్ ప్రివెన్షన్ ఆఫ్ యాక్ట్ని ఫ్రస్ట్రేట్ చేసే విధంగా మనము అడాప్ట్ చేయలేమనేటువంటి కీలకమైనటువంటి కామెంట్ జస్టిస్ బేలా త్రివేది చేసినటువంటి నేపథ్యంలో ఈరోజు కోర్టు ఎలాంటి వ్యూ పాయింట్ తీసుకుంటుందనేది చాలా ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈరోజు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి తమ వాదనలు వినిపించబోతున్నారు. క్లియర్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఐడి ఒకటే వాదిస్తోంది. ఈ కేసుకు సంబంధించినటువంటి ఎంక్వైరీ అనేది 2018 జూన్లోనే ప్రారంభమైంది. కానీ 2018 జూలైలో ఈ 17A అనేది వచ్చింది. కాబట్టి దానికి వర్తించదు, ఈ ఎంక్వైరీకి అది వర్తించదు, చంద్రబాబు నాయుడుకు వర్తించదు అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి వాదన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తుంది. సో ఆ మేరకు ఇప్పటికే ఆ 2018 జూన్లో ఎంక్వైరీ వేసినట్టు దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా సుప్రీంకోర్టుకు సమర్పించారు. నిజానికి ఆ సమయంలో 2018 జూన్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఉన్న సందర్భంలోనే దీనిపైన ఎంక్వైరీ ప్రారంభమైనటువంటి విషయాన్ని క్లియర్గా సుప్రీంకోర్టు ముందు ఏపీ ప్రభుత్వం ఉంచింది. అలాగే అఫెన్స్ జరిగినటువంటి తేదీ, నేరం జరిగినటువంటి తేదీ కూడా 2015-16 మధ్యలో ఈ నేరం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నేరుగా డిజైన్ టెక్ సంస్థకు డబ్బులు వెళ్ళడం, ఆ డిజైన్ టెక్ నుంచి షెల్ కంపెనీలకు పెద్ద ఎత్తున నిధులు వెళ్ళడం అనేది క్లియర్గా మొదట జిఎస్టీ, కేంద్ర ప్రభుత్వ సంస్థ జిఎస్టీ దీన్ని పసిగట్టింది. షెల్ కంపెనీలకు, సూట్ కేస్ కంపెనీలకు పెద్ద ఎత్తున నిధులు వస్తున్నాయి, దీనిపైన మీరు అలర్ట్గా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. ఒకవైపు సిబిఐకి, మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సిఐడికి 2018 సమయంలోనే అలర్ట్ చేసింది. సో ఆ నేపథ్యంలోనే నాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు దీనిపైన ఒక ఎంక్వైరీ వేశారు. కానీ ఎంక్వైరీ అనేది ఒక ఐవాష్గా పెట్టి దానిపైన ఎలాంటి ప్రోగ్రెస్ లేకుండా దాన్ని కొనసాగించారు. కానీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ కేసుకు సంబంధించి ప్రజాధనం దుర్వినియోగమైనటువంటి విషయాన్ని పసిగట్టి దానిపైన ఫార్మల్గా దీనికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ జరిగినటువంటి పరిస్థితి చూసాం. సో ఈ అంశాలన్నీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సుప్రీంకోర్టు ముందు ఉంచబోతుంది. సో సుప్రీంకోర్టు దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది చాలా కీలకం కాబోతుంది. క్లియర్గా మనం సుప్రీంకోర్టు ఇంటెన్షన్ నిన్న జరిగినటువంటి కామెంట్స్లో క్లియర్గా కనిపించింది. ఏదైతే అవినీతి నిరోధం కోసమే ఈ చట్టాన్ని ఏర్పాటు చేశారు. సో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ను ప్రివెంట్ చేసేందుకు ఈ చట్టం తీసుకొచ్చారు. కానీ ఈరోజు వీరు చేస్తున్నటువంటి వాదనలన్నీ కూడా 17A అంతా కూడా దానికి ఫ్రస్ట్రేట్ చేసే విధంగా, ఉద్దేశానికి తూట్లు పొడిచే విధంగా ఈ వాదనలు ఉన్నాయనేటువంటి ఒక అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఫైనల్గా ఎలాంటి వ్యూ పాయింట్ తీసుకుంటుందనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. రైట్. అయితే ఇక్కడ 2 కీలకమైన పాయింట్స్ మనం చూడాల్సిన అవసరం ఉంది వెంకటేష్. ముందుగా ఈ విచారణ ప్రారంభించే ముందు డైరెక్ట్గా న్యాయమూర్తి మన చంద్రబాబు తరపు న్యాయవాదులతో ప్రశ్నించింది, ఇదేంటి, నేను సింపతి గ్రౌండ్స్లో దీన్ని చూడాలా, లేకపోతే కేసు మెరిట్స్ చూడాల్సిన అవసరం ఉందా అనేది డైరెక్ట్గా వాళ్ళనే ప్రశ్నిస్తే వాళ్ళ దగ్గర నుంచి సమాధానం రాని పరిస్థితి ఒకటి చూసాం. సెకండ్ థింగ్, ఇప్పుడు అవినీతి నిరోధక చట్టం ఉద్దేశానికి తూట్లు పొడిచేలా 17A వర్తింప చేయలేమని వ్యాఖ్యానించింది. ఈ రెండింటిని బేరీ చేసుకుంటే కనుక ఏం రాబోతోంది తీర్పు? ఎస్, ఆఫ్ కోర్స్ వీ డోంట్ టాక్ అబౌట్ కోర్టు పరిధిలో ఉన్నది, సబ్జుడిస్ అయింది, మనం మాట్లాడము, ఇక్కడ మీడియా ట్రయల్ కూడా ఏ రోజు చేయం. బట్ ఈ 2 వ్యాఖ్యలు ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉంటుంది వెంకటేష్?
అంటే ఈరోజు జరుగుతున్నటువంటి వాదనలన్నీ కూడా క్లియర్గా టెక్నికల్ ఇష్యూస్ పైన వెళ్తుంది. సాంకేతిక అంశాలు 17A అప్లికబుల్ అవుతుందా లేదా అనేటువంటి అంశం చుట్టే నిన్న కూడా 2.5 గంటల పాటు హరీష్ సాల్వేనే వాదించారు. కేసు మెరిట్స్ లోపలికి ఇందులో ఎంత ప్రజాధనం దుర్వినియోగమైంది ఈ అంశాల లోపలికి చంద్రబాబు తరపు న్యాయవాదులు ఎవరు కూడా ఆ లోపలికి వెళ్ళట్లేదు. ఆ డిజైన్ టెక్ సంస్థకు కానీ 90% నిధులు చెల్లిస్తాం, ఆ తర్వాత 10% ప్రభుత్వ నిధులు చెల్లిస్తుంది అనేటువంటి ఈ అంశాల్లో లోపలికి ఎవరు వెళ్ళడం లేదు. కేవలం 17A చుట్టే ఈ కేసు తిరుగుతోంది. కాబట్టి ఈ టెక్నికల్ ఇష్యూస్ను ఈరోజు కోర్టు ఎలా తీరుస్తుందని మనం వేచి చూడాలి. కోర్టు ఈ కేసును రిజర్వ్ చేసేటువంటి అవకాశం కనబడుతుంది. ఎందుకంటే చాలా సుదీర్ఘంగా సీనియర్ అడ్వకేట్స్ అంతా ఆర్గ్యుమెంట్స్ వినిపించినటువంటి నేపథ్యంలో ఇది ఒక టర్నింగ్ పాయింట్గా ఉండేటువంటి అవకాశాలు మనకు కనబడుతున్నాయి. కాబట్టి డెఫినెట్గా ఈ అంశాన్ని ఈరోజు రిజర్వ్ చేసి తదుపరి ఆర్డర్ వెల్లడించేటువంటి అవకాశాలు మనకు కనబడుతున్నాయి. 17A అనే దాని చుట్టే మొత్తం టోటల్గా టెక్నికల్ ఇష్యూస్ పైనే తిరుగుతుంది. నిజానికి గతంలో చాలా సందర్భాల్లో 17A గవర్నర్ అనుమతి లేనంత మాత్రాన అరెస్టుకు అది ఒక గ్రౌండ్ కాదు, అది కేసు కట్టివేయడానికి అది గ్రౌండ్ కాదు అనేటువంటి సందర్భం కూడా గతంలో మనం చూసాం. కాబట్టి అనుమతి లేనంత మాత్రాన ఈ కేసుకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ చేయొద్దా, ఒకవేళ దర్యాప్తు కనుక అప్పటికే ప్రారంభిస్తే దర్యాప్తు అంతా ఏమైపోవాలి అనేటువంటి ఒక క్వశ్చన్ కూడా నిన్న జస్టిస్ బేలా త్రివేది అడిగినటువంటి సందర్భం మనం చూసాం. సో 17Aలో అనుమతి తీసుకున్నంత మాత్రాన జరిగినటువంటి దర్యాప్తు అంతా కూడా ఐవాష్ అవుతుందా అనేటువంటి క్వశ్చన్ కూడా సుప్రీంకోర్టు నిన్న వేసింది. సో క్లియర్గా మనకు అర్థం అవుతుంది ఈ 17Aకి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు ఈరోజు తీసుకున్నటువంటి వ్యూ పాయింట్ రాబోయేటువంటి రోజుల్లో ఇదే తరహా కేసులో కూడా చాలా ఒక ల్యాండ్ మార్క్గా ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. సో సుప్రీంకోర్టు ఇంటెంట్ మాత్రం క్లియర్గా అది నిందితులకు వర్తించదా అని దానికి సంబంధించి చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఎవరైతే కేసుకు సంబంధించి ఎవరైతే అన్యాయంగా ఇరికిస్తారో వాటికి మాత్రం వర్తిస్తుంది తప్ప ఎవరైతే ఈ కేసుకు సంబంధించినటువంటి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి సందర్భంలో ఈ 17A వర్తించదు అనేటువంటి ఒక అభిప్రాయంలో సుప్రీంకోర్టు ఉంది. సో ఫైనల్గా ఇంకా ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా ప్రోగ్రెస్ అవుతున్నాయి. కొద్దిసేపటి కిందటే సుప్రీంకోర్టులో ఈ వాదనలన్నీ మళ్ళీ బెంచ్ పైన ప్రారంభమయ్యాయి. సో ప్రోగ్రెస్ అవుతుంది. చూద్దాం, ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా ఈ ఆర్గ్యుమెంట్స్ కొనసాగేటువంటి అవకాశం కనబడుతుంది. రైట్, మళ్ళీ అంటే ఇప్పుడు ఈరోజు పూర్తిగా సిఐడి తరపు న్యాయవాది ముకుల్ రోహత్గే పూర్తిగా ఆయన తరపు వాదనలు వినిపించబోతున్నారా, లేదంటే మళ్ళీ హరీష్ సాల్వేకి అవకాశం ఉంటుందా అంటే ఏం చెప్తారు? అంటే ఈరోజు కొంతసేపు మళ్ళీ చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదించేటువంటి అవకాశం ఉంది. నిన్న 3 సీనియర్ న్యాయవాదులు చంద్రబాబు తరపున అపియర్ అయ్యారు. సీనియర్ అడ్వకేట్ హరీష్ సాల్వేతో పాటు సిద్ధార్థ లూత్రా, అభిషేక్ సింగ్, ఈ 3 ఎంగేజ్ చేశారు. సో 3 నిన్న అటెండ్ అయ్యారు. సో ఈరోజు కూడా వారు కొంతసేపు వాదనలు వినిపించేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత చంద్రబాబు తరపు ఎవరైతే చంద్రబాబు నాయుడు ఈ కేసులో పిటిషనర్ కాబట్టి ఆయన తరపు ఉన్నటువంటి ఆర్గ్యుమెంట్స్ కంక్లూడ్ అయిన తర్వాతనే దానికి రెస్పాన్స్గా ప్రభుత్వం తరపు సిఐడి వాదనలు కొనసాగేటువంటి అవకాశం ఉంది. సో ఈ రోజంతా వాదనలు కొనసాగుతాయా చూడాల్సినటువంటి అవసరం ఉంది మనం. రైట్, అంటే ఇది జరిగిపోయిన కాలానికి సంబంధించి ఈ 17A ఏదైతే ఉందో ఇది ఒకవేళ ఎఫెక్టివ్ అయితే గనక చాలా కేసులకి ఇది ల్యాండ్ మార్క్గా ఉన్న నేపథ్యంలో నిజంగా ఏం జరగబోతుంది అంటే 2018లో ఆ యాక్ట్ వస్తే అంతకు ముందు జరిగినవి ఇది ఒక్కటే దీన్ని ల్యాండ్ మార్క్గా తీసుకుంటే చాలా పెండింగ్ కేసులు చాలా ఇతర అన్ని కూడా కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. అంత ఎక్సర్సైజ్ ఉన్న నేపథ్యంలో ఇది అంత తేలిక తీర్పు అనేది లేకపోతే క్వాష్ చేసేయటం అనేది? నిజానికి ఈ కేసుకు సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా ఇప్పటికే పక్కాగా సిఐడి సేకరించింది. ఈ కేసుకు సంబంధించినటువంటి మొదట విజిల్ బ్లోయర్గా ఈ పసిగట్టింది, దీనికి సంబంధించి ఇక్కడ ఒక నేరం జరుగుతోంది, ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నటువంటి విషయాన్ని తొలుత పసిగట్టింది కేంద్ర ప్రభుత్వ సంస్థలే. జిఎస్టీ పూణేలో ఉన్నటువంటి జిఎస్టీ డైరెక్టరే దీనికి సంబంధించినటువంటి మొదటగా ఈ డిజైన్ టెక్ అనేటువంటి సంస్థ షెల్ కంపెనీలకు, సూట్ కేస్ కంపెనీలకు చిన్న మొత్తాన్ని 20 కోట్లు 30 కోట్లు ఇలా చిన్న మొత్తాన్ని కూడా స్విండిల్ చేస్తుంది, సైఫన్ ఆఫ్ చేస్తుంది అనేటువంటి విషయాన్ని తొలుత పసిగట్టింది కేంద్ర ప్రభుత్వ సంస్థలే. సో ఇమ్మీడియట్గా దాన్ని పసిగట్టి ఇలాంటి సంస్థకు ఎలా కాంట్రాక్ట్ ఇచ్చారు ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని అలర్ట్ చేసింది. అలాగే సిబిఐ కూడా లేఖ రాసింది. సో ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థకు, ఇంకోవైపు కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థకు కూడా లేఖ రాసింది. సో సిబిఐకి లేఖ రాశారు కాబట్టి ఇమీడియట్గా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు దీనిపైన ఒక ఎంక్వైరీ వేశారు. అది ఇంటర్నల్గా ఎంక్వైరీ వేశారు 2018లో. కానీ అదొక మొక్కుబడిగా వేసి దాన్ని మళ్ళీ కోల్డ్ స్టోరేజ్కి పంపించారు. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది కేసుకు సంబంధించినటువంటి ప్రోగ్రెస్. కాబట్టి ఆ 2018లో ఎంక్వైరీ 2018 జూన్లోనే ప్రారంభమైంది కాబట్టి దాన్నే ప్రామాణికంగా తీసుకోవాలనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి వాదన. వాటితో పాటు ఇంకొకటి క్లియర్గా హైకోర్టు కూడా చెప్పింది,
ఈ ఎంక్వైరీని పక్కన పెడితే దీనికి సంబంధించినటువంటి అఫెన్స్ జరిగినటువంటి నేరం జరిగినటువంటి తేదీ కూడా ఇందులో చాలా ముఖ్యమైనది. క్రిమినల్ లాలో అఫెన్స్ డేట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అఫెన్స్ జరిగినటువంటి డేట్లో ఏ లా అయితే అమల్లో ఉందో, ఏ చట్టం అయితే అమల్లో ఉందో అదే చట్టాన్ని వర్తింపజేయాలనేది క్రిమినల్ జ్యూరిస్ప్రుడెన్స్లో ఉన్నటువంటి సూత్రం. కాబట్టి ఆ మేరకు ఇది 2015-16 మధ్యలో ఉంది కాబట్టి అఫెన్స్ జరిగినటువంటి తేదీన ఉన్నటువంటి చట్టమే దీనికి వర్తిస్తుంది. కాబట్టి 17A వర్తించదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చాలా స్పష్టంగా తీర్పు చెప్పినటువంటి సందర్భం మనం చూసాం. ఆ మేరకు జడ్జిమెంట్ దాదాపు ఒక 60 పేజీల జడ్జిమెంట్ కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చాలా క్లియర్గా ఇచ్చింది. దీనికి సంబంధించిన దాదాపు 148 మంది సాక్షుల ఎవిడెన్సెస్ రికార్డ్ చేసింది, 4000 డాక్యుమెంటరీ ఎవిడెన్స్ రికార్డ్ చేసింది. సో చాలా పక్కాగా దీనికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా ప్రభుత్వం వద్ద ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దీనికి సంబంధించినటువంటి గోహెడ్ అని చెప్పి దర్యాప్తు సంస్థలకు ఆ మేరకు స్వేచ్ఛ ఇచ్చినటువంటి సందర్భం మనం చూస్తాం. ఎందుకంటే చాలా 100 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైంది, 374 కోట్ల రూపాయలను సైఫన్ ఆఫ్ చేశారు. సో మొత్తం ప్రజాధనాన్ని అంతా కూడా లూటీ చేసి చిన్న చితక కంపెనీలకు పంపించి వాటన్నిటిని మళ్ళీ రూట్ చేసినటువంటి సందర్భాన్ని క్లియర్గా ఎవిడెన్స్ డాక్యుమెంట్ క్లియర్గా దొరికింది. కాబట్టి ఈ కేసు చాలా టైట్గా వాటర్ టైట్ కేసుగా చెప్పొచ్చు. దీన్ని చాలా ఫుల్ ప్రూఫ్గా ఈ కేసును తయారు చేశారు. సో ఆ నేపథ్యంలోనే ఒకవైపు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇచ్చినటువంటి సమాచారం ద్వారానే ఈ కేసుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా చాలా వేగంగా జరుగుతుంది. కాబట్టి హైకోర్టులో చంద్రబాబుకు ఊరట దక్కలేదు. ఈరోజు నిన్న కూడా సుప్రీంకోర్టు వేసినటువంటి ప్రశ్నలు కనుక మనం చూస్తే అవినీతి నిరోధక చట్టానికి ఉద్దేశానికి తూట్లు పొడిచేలా ఈ మొత్తం ఆర్గ్యుమెంట్స్ కనబడుతున్నాయి అనేటువంటి ఒక క్వశ్చన్ ఈరోజు సుప్రీంకోర్టు వేసింది. అవినీతి నిరోధక చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం అవినీతి పరులను శిక్షించడం, అవినీతికి సంబంధించినటువంటి ఎవరెవరైతే పాల్పడుతున్నారో, దానికి ఎవరైతే ప్రేరేపిస్తున్నారో వారిని శిక్షించడం ఆ యొక్క చట్టం ముఖ్య ఉద్దేశం. కానీ అవినీతి పరులను తప్పించే విధంగా 17A లేదు. కాబట్టి మొత్తం ఇన్వెస్టిగేషన్ అంతా కూడా ఐవాష్ అనే విధంగా చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్స్ క్లియర్గా వాటిని స్వీకరించం, వీ కాంట్ అడాప్ట్ దిస్ టైప్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ అని క్లియర్గా నిన్న జస్టిస్ బేలా త్రివేది కామెంట్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. మనకు ఒక సుప్రీంకోర్టు ఇంటెన్షన్ మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఏ ఉద్దేశం కోసం, ఏ నేరాన్ని నిరోధించడం కోసం చట్టం తీసుకొచ్చారో ఆ నేరాన్ని నిరోధించే విధంగానే దీన్ని ఆర్గ్యుమెంట్స్ ఉండాలి. కానీ ఆ నేరస్తులను కానీ ఎవరిపైన ఆరోపణలు వచ్చాయో వారిని ప్రొటెక్ట్ చేసే విధంగా ఈ 17Aను అడాప్ట్ చేయలేమని నిన్న క్లియర్గా ఆమె చెప్పారు. సో ఫర్దర్గా ఈరోజు ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ జరగబోతున్నాయి, ప్రభుత్వం కూడా చాలా క్లియర్గా చాలా సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అన్ని కూడా చాలా పక్కాగా ఈవెంట్స్ అన్ని కూడా సుప్రీంకోర్టుకు అందజేసింది, సర్టిఫైడ్ డాక్యుమెంట్స్ ఇచ్చింది. సో వాటన్నిటిని పరిశీలించిన తర్వాత సుప్రీంకోర్టు దీనిపైన ఒక డెసిషన్ తీసుకోబోతోంది. మనం క్లియర్గా దాదాపు 12-13 సంవత్సరాలుగా నేను సుప్రీంకోర్టు అఫైర్స్ కవర్ చేస్తున్నాను. ఎక్కడ కూడా ఒక దర్యాప్తు జరుగుతున్నటువంటి సమయంలో ఎక్కడ కూడా ఈ దర్యాప్తు సంస్థల యొక్క దర్యాప్తుకు బ్రేక్ పడేలా సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఎందుకంటే ఇది కేవలం ప్రిలిమినరీ స్టేజ్లో ఉంది, ఒక ఇంపార్టెంట్ స్టేజ్లో ఉంది. కాబట్టి ఇంపార్టెంట్ స్టేజ్లో కనుక మనం నిందితులను వదిలేస్తే దర్యాప్తు మొత్తం కూడా స్కట్టల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. రైట్. సో మీరు చెప్పిన దానికి యాడింగ్గా ఆర్థిక నేరాలని చాలా సీరియస్గా చూస్తున్న ప్రస్తుత సీజన్లో భారతదేశంలో సో ఇలాంటి ఒక ప్రైమ్ ఎఫ్ఎస్సీ ఉన్నదాని తర్వాత అలాగే మీరు చెప్పినట్టుగా అలాగే హైకోర్టు ఏదైతే సైటేషన్స్ 60 పేజీల తీర్పు వాళ్ళు ప్రకటించారు, దాంట్లో 16 పాయింట్స్ కీలకంగా టచ్ చేసిన అంశం కూడా మనం చూసాం. సో దానికే సుప్రీం కట్టుబడి ఉంటుందా లేకపోతే వేరేగా ఇచ్చేటట్టయితే, ఎందుకంటే బెయిల్ ఇచ్చే క్రమంలో కూడా ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసుల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సుప్రీం ఇటీవల వ్యాఖ్యానించింది కూడా మనం చూసాం. అలాంటిది అసలు కేసే కొట్టివేయటం అనేది జరిగే పనేనా అనేది చాలామంది చర్చిస్తూ ఉన్న క్రమం మనం చూస్తున్నాం. చాలామంది న్యాయవాదులతో కూడా మీరు మాట్లాడి ఉంటారు. ఏం చెప్తున్నారు, ఏం రావచ్చని చెప్తున్నారు తీర్పు? ఖచ్చితంగా ప్రభుత్వం అయితే ఆశాభావంతో ఉంది. కేసు చాలా టైట్గా ఉంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో కూడా సిఐడి చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ మొత్తం క్లియర్గా అందులో రాశారు. ఎంత డాక్యుమెంట్స్ సేకరించారు, ఎంత ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు, క్లియర్గా వాటన్నిటిని కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో అన్ని అంశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పునంతా కూడా క్లియర్గా సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంటుంది. ఇక్కడ ఏమైనా ప్రొసీజరల్ ల్యాబ్సెస్ ఏమైనా ఉంటే కనుక వాటిని కరెక్ట్ చేస్తుంది. కానీ కంప్లీట్గా ఇన్వెస్టిగేషన్స్ కట్టలు చేసేటువంటి అవకాశం లేదు. సో కొద్దిసేపు మనకు వస్తున్నటువంటి సమాచారం, ఈరోజు సెకండ్ డే హియరింగ్ ప్రారంభమైంది. కేసులో మళ్ళీ జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా త్రివేదితో కూడినటువంటి ధర్మాసనం ముందర ప్రస్తుతం మరోసారి వాదనలు ప్రారంభమయ్యాయి. సో వాదనలు ఈరోజు కొనసాగుతున్నాయి. సో వాదనలు కొనసాగిన తర్వాత ఒకవైపు చంద్రబాబు నాయుడు తరపునటువంటి అడ్వకేట్స్, సీనియర్ అడ్వకేట్స్ ఉన్నారు, ఇంకోవైపు
ప్రభుత్వం తరపు ఉన్నటువంటి సీనియర్ అడ్వకేట్స్ ఉన్నారు. సో ఇవన్నీ కూడా దాదాపు 2-3 గంటల పాటు మరోసారి ఈరోజు కూడా దీనికి సంబంధించినటువంటి హియరింగ్ కొనసాగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి డెఫినెట్గా చాలా లోపల్లోకి వెళ్ళి ఈ కేసు లోతుల్లోకి వెళ్ళి దీనికి సంబంధించినటువంటి అన్ని వివరాలను కూడా సిఐడి ఈరోజు చెప్పబోతోంది. ఈ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అని ఇప్పటిదాకా నేను చెప్పినటువంటి ఏవైతే ఈవెంట్స్ ఉన్నాయో 2015-16 నుంచి ఈ కేసు క్రమం ప్రారంభమైంది. సో డెఫినెట్గా ఈ మొత్తం విషయాలకు సంబంధించినటువంటి అన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం డెఫినెట్గా సుప్రీంకోర్టు ముందుంచబోతుంది. అంతకంటే ముందు మీరు ఇప్పటిదాకా అడిగినటువంటి క్వశ్చన్, ఈ పెద్ద ఎత్తున ఆర్థిక నేరాలు జరుగుతున్నటువంటి సమయంలో సుప్రీంకోర్టు ఎలా వ్యూ పాయింట్ తీసుకుంటారు అనేది ఒక క్వశ్చన్ వేశారు. డెఫినెట్గా ఈ వైట్ కాలర్ క్రైమ్స్ అనేటివి దేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైనటువంటి ఒక పెనుముప్పుగా మారినటువంటి నేపథ్యంలోనే ప్రభుత్వము పెద్ద ఎత్తున చట్టాలు తీసుకొచ్చి వైట్ కాలర్ క్రైమ్స్ చేస్తున్నటువంటి వారందరినీ కూడా కటకటాల్లోకి వెనక్కి పంపుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. సో కీలకమైనటువంటి విచారణ ఉన్నటువంటి ఈ సందర్భంలో వదిలేటువంటి అవకాశం లేదు. అనేక సందర్భాల్లో కూడా ఇలాంటి ఉదంతాలు మనం చూసాం. బయటికి గనక వస్తే వీరు అందరూ సాక్షుల్ని ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే మనం చూసాం ఈ కేసుకు సంబంధించి మాజీ ఐఏఎస్ అధికారి పివి రమేష్ తన యొక్క స్టేట్మెంట్ను మళ్ళీ రిట్రాక్ట్ చేసినటువంటి సందర్భం మనం చూసాం. కాబట్టి డెఫినెట్గా సాక్షుల్ని ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉందని ఇప్పటికే సిఐడి కింది కోర్టులో వాదించింది. కాబట్టి చంద్రబాబు నాయుడు చాలా ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ కాబట్టి దర్యాప్తు అనేది చాలా కీలక సందర్భంలో ఉంది. కాబట్టి డెఫినెట్గా ఈ సందర్భంలో ఈ కేసును కొట్టివేయడం కానీ బెయిల్ ఇవ్వడం కానీ జరిగితే దీనికి డెఫినెట్గా దర్యాప్తు పైన ప్రభావం చూపుతుంది. ఈ కేసుకు సంబంధించినటువంటి దోషులు తప్పించుకునేటువంటి అవకాశం ఉందనేటువంటి అంశాన్ని సిఐడి చెప్తుంది. సో అంశాలన్నీ కూడా ఈరోజు మరోసారి సుప్రీంకోర్టు ముందు కూడా ప్రభుత్వం తన గట్టి వాదనలు వినిపించబోతోంది. అయితే క్వాష్ పిటిషన్పై విచారణ ఆల్రెడీ సుప్రీంకోర్టులో స్టార్ట్ అయినట్టుగా మనం కింద బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వెంకటేష్. సో హరీష్ సాల్వేనే మళ్ళీ వాదనలు వినిపిస్తూ ఉన్నారని చెప్తూ ఉన్నారు. సో మధ్యాహ్నం తర్వాత ముకుల్ రోహిత్గి సిఐడి తరపున వాదనలు వినిపిస్తారా అంటే ఏం చెప్తారు? మధ్యాహ్నం వరకు ఉంటుందా సమయం? ఖచ్చితంగా, ఎందుకంటే 2.5 గంటల పాటు నిన్న ఆల్రెడీ హరీష్ సాల్వే వాదించారు. ఈరోజు మరొక గంట టైం వారికి ఇచ్చే అవకాశం, తర్వాత సిఐడి తరపున వాదనలు ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే చాలా సీనియర్ అడ్వకేట్స్, అలాగే ఇది కొంత స్టాట్యుటరీకి సంబంధించి చట్టానికి సంబంధించినటువంటి ఇంటర్ప్రిటేషన్ కాబట్టి 17A అప్లికబిలిటీ అనేది అఫెన్స్ జరిగినటువంటి డేట్కు వర్తిస్తుందా, ఎఫ్ఐఆర్ బుక్ అయినటువంటి డేట్కు వర్తిస్తుందా అనేటువంటి ఒక స్టాండ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈరోజు తీసుకునేటువంటి స్టాండ్ తీసుకునేటువంటి సుప్రీంకోర్టు స్టాండ్ అనేది ఫర్దర్గా మిగిలినటువంటి కేసులకు వర్తిస్తుంది. కాబట్టి క్లియర్గా ఈరోజు దీనికి సంబంధించినటువంటి తీర్పు ప్రకటించేటువంటి అవకాశం లేదు. రిజర్వ్ చేసి తర్వాత దీనికి సంబంధించినటువంటి ఒక ఆర్డర్ ఇచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఓకే.